పేటిఎం బ్యాన్ ఎక్కడ చూసినా ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసినా బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ పేటిఎం బ్యాన్ అయింది అని. దానికి మెయిన్ రీజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసలు పేటిఎంకి సంబంధించిన ఫిన్టెక్ విషయాలు అందుబాటులో ఉంటుందా ఉండదా, పేటిఎం వ్యాలెట్లో పెట్టిన మనీ అసలు తిరిగి వస్తుందా రాదా, అసలు పేటిఎం వ్యాలెట్కి ఏం జరిగింది, నేను ఫాస్టాగ్ అంతా రీఛార్జ్ చేశాను అసలు అవంతా వస్తుందా రాదా, నాకు కావాల్సిన రీఫండ్ కానీ క్యాష్ బ్యాక్ కానీ ఇంకా రావాల్సింది ఉంది అవంతా వస్తుందా రాదా, అసలు పేటిఎం యాప్ అనేది ఉంటుందా ఉండదా, మనం యూపీఐ ట్రాన్సాక్షన్ ఒకరి నుంచి ఒకరికి చేయగలుగుతామా లేదా, అసలు ఆర్బీఐ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పేటిఎం పెట్టింది, అసలు ఇవి ఎందుకు జరిగింది, పేటిఎం అనే యాప్ అనేది బ్యాన్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఈ పేటిఎం ఇలా మారడానికి కారణం ఏంటి అనే దాని గురించి మనం కంప్లీట్గా ఈ వీడియోలో చూడబోతున్నాము. మీ మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ ఉంటుంది, వాటన్నిటికీ ఈ ఒక్క వీడియోలో నేను ఆన్సర్ చెప్పబోతున్నాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఐఎమ్ సతీష్. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందర పెట్టడానికి నాకు ఎంతో హోప్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం లేకుండా మన వీడియోలోకి మార్చ్ 11, 2022లో ఆర్బీఐ పేటిఎంకి ఒక వార్నింగ్ ఇచ్చింది. ఎలాంటి వార్నింగ్ అంటే, ఇక నుంచి మీరు కొత్త కస్టమర్స్ని అలో చేయకండి, మళ్ళీ ఉండే కస్టమర్స్తో మాత్రమే ఈ యాప్ని రన్ చేయండి అని ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చింది. బట్ ఈ వార్నింగ్ అంతా అసలు పేటిఎం అనేది ఫాలో చేయలేదు. అందువల్ల ఇప్పుడు జరిగిన ప్రమాదాలన్నీ, అసలు ఈ పేటిఎం కానీ ఈ ఫిన్టెక్ కానీ ఎలా ఈ ప్రపంచం అంతా స్ప్రెడ్ అయింది, అసలు ఒక యాప్ నుండి ఇంకో యాప్కి మనీ సెండ్ చేయడం అసలు ఎలా స్టార్ట్ అయింది, అసలు యూపీఐ ట్రాన్సాక్షన్ అసలు డిజిటల్ వాలెట్ అనేది ఎలా ట్రాన్సాక్షన్ అయింది, ఎలా సక్సీడ్ అయింది అనే దాని గురించి మనం ఫస్ట్ బ్రీఫ్గా చూద్దాం. అసలు ఈ డిజిటల్ వాలెట్ అనేది ఎలా స్టార్ట్ అయింది, అసలు ఎక్కడి నుండి స్టార్ట్ అయింది అనే దాని గురించి చూస్తే, ఫస్ట్ ఈ డిజిటల్ వాలెట్ అనేది స్టార్ట్ అవడానికి మెయిన్ రీజన్ అలీపే. అసలు ఈ అలీపే అనేది చైనాలో ఇంట్రొడ్యూస్ చేస్తారు. అలీపే అనేది చైనాలో ఇంట్రొడ్యూస్ చేస్తారు, మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి మనం బ్యాంక్లో ఎంతసేపు క్యూలో నిలబడి మనం డబ్బులు డిపాజిట్ చేసి మళ్ళీ ఒకరికి తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం ఎంత లాంగ్ ప్రాసెస్, ఎంత టైం టేకన్ తీసుకుంటుందో అని, కరెక్ట్గా అలాంటి టైంలోనే ఈ అలీపే అనేది చైనాలో యూస్ చేస్తారు. వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం మనీ డిపాజిట్ చేసుకోవచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇందువల్ల ఈ అలీపే యాప్ అనేది బాగా అంటే బాగా, అసలు ఈ ఫిన్టెక్ అంటే ఏంటి మనందరికీ తెలిసి, మన డబ్బులంతా తీసుకుని పోయి మన బ్యాంక్లో పెడతాము. ఆ బ్యాంక్లో పెట్టిన డబ్బుల్ని ఇప్పుడు మనం ఒకరి నుండి ఒకరికి ట్రాన్స్ఫర్ చేయాలి, కొన్ని సాఫ్ట్వేర్స్ కావాలి, కొన్ని టెక్నాలజీస్ కావాలి, ఇవంతా ఆర్గనైజ్ చేసేది దాన్ని ఫిన్టెక్ అంటారు. ఇప్పుడు మనందరికీ తెలిసింది అలీపే అనేది బాగా స్ప్రెడ్ అయింది. సో ఇంకా అలీపే బాగా స్ప్రెడ్ అయిన వెంటనే ఇంకా ప్రపంచమంతా స్ప్రెడ్ అయింది. అలానే పేటిఎం, ఫోన్పే ఇలాంటి ఎన్నో యాప్స్ అంటే మీరు గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. పేటిఎం యాప్ ఎంటర్ అయ్యేటప్పుడు ఏం చెప్పి ఎంటర్ అయిందంటే, ఈ పేటిఎం అనే యాప్ ఓన్లీ ఫర్ ద బిల్ పర్పస్ అండ్ రీఛార్జ్ పర్పస్, బ్యాంకింగ్ పర్పస్ కోసం కాదు అని పేటిఎం యాప్ 2010 విజయ్ శేఖర్ శర్మ ద్వారా ఈ యాప్ని ఇండియాలో లాంచ్ చేయబడింది. విజయ్ శేఖర్ శర్మ ఈ యాప్ని క్రియేట్ చేశాడు. బట్ ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, అసలు పేటిఎం ఇంత పాపులర్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనం నార్మల్గా రీఛార్జ్ చేస్తాం, బట్ ఈ పేటిఎంలో రీఛార్జ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మీరు 100 రూపాయలకి 200 రూపాయలకి మీరు రీఛార్జ్ చేస్తే 10 రూపీస్ 20 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది అని వాళ్ళు పెట్టారు. సో ఈ క్యాష్ బ్యాక్ కోసము ప్రపంచం అంతా అని చెప్పకపోయినా మన ఇండియా అంతా ఈ పేటిఎం అనేది బాగా అంటే బాగా స్ప్రెడ్ అయింది. 2010 వరకు పేటిఎం అనేది ఒక కంపెనీగా ఉంది, కానీ 2021లో పేటిఎం అనేది ఒక సిస్టమ్గా మారింది. ఎందుకంటే ఫాలోవర్స్ అనేవాళ్ళు, ఈ పేటిఎం యూజర్స్ అనేవాళ్ళు చాలా మంది ఇంక్రీజ్ అయ్యారు. సో దానికోసం పేటిఎం వాళ్ళు ఏం చేశారంటే షేర్ మార్కెట్లో అడుగు పెట్టారు. బట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాలేదు. షేర్ మార్కెట్లో ఏం జరిగిందంటే పేటిఎంకి లాస్ మాత్రమే వచ్చింది. మార్చ్ 2022 ఆర్బీఐ పేటిఎంకి ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చారు. అప్పటి నుంచి పేటిఎం ఆ క్రెడిబిలిటీ అనేది కోల్పోయింది. పేటిఎం వ్యాలెట్లో మీరు 1000 రూపీస్ యాడ్ చేస్తే మీకు 10%, 20% అనేది 20 రూపీసో 30 రూపీసో లేదా సంథింగ్ క్యాష్ బ్యాక్ వస్తుందని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం బ్యాంక్లో 1000 రూపీస్, 2000 రూపీస్ లేక 10,000 రూపీస్ మనం బ్యాంక్లో పెడతాం, బట్ దానివల్ల ఏం యూజ్ ఉండదు. సేమ్ అదే అమౌంట్ మీరు మా పేటిఎం వ్యాలెట్లో పెడితే మేము మీ క్యాష్ బ్యాక్ ఇస్తాము అనేది ఒక ఇంట్రొడ్యూస్ చేశారు. సో ఆ క్యాష్ బ్యాక్ కోసం అన్ని ఈ పేటిఎం వ్యాలెట్ కూడా బాగా డెవలప్ అయింది. అప్పటి నుండి ఈ పేటిఎం వ్యాలెట్, ఈ పేటిఎం అనేది ఒక నార్మల్ ఒక రీఛార్జ్ బిల్లింగ్ కోసం అన్ని ఇంట్రొడ్యూస్ చేసి, తర్వాత నుండి ఈ పేటిఎం వ్యాలెట్ బాగా ఇంక్రీజ్ అయ్యాక ఈ పేటిఎం అనేది ఒక బ్యాంకింగ్ సెక్టార్గానే మారింది. ఎలా అయితే మన బ్యాంకులో డబ్బులు పెడతామో అలానే ఆ పేటిఎం వ్యాలెట్లో డబ్బులు అనేది పెట్టడం స్టార్ట్ చేశారు. ఒక బ్యాంకింగ్ సెక్టార్గానే మారింది. పేటిఎంలో ఇది మాత్రమే మనం చేస్తామా, పేటిఎం వ్యాలెట్ మాత్రమే అంటే కాదు, మనం పేటిఎంలో ఇంకొన్ని విషయాలు కూడా చేస్తాం. మనం ఫాస్టాగ్ రీఛార్జ్ చేయడం కోసము ఇలాంటి ఎన్నో విషయాల కోసం పేటిఎం ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఉండింది. మనందరూ బాగా సపోర్ట్ చేస్తూనే వచ్చాం. పేటిఎం అనేది బాగా పాపులర్ అయింది.
యూపీఐ, బిల్ పేమెంట్స్, దీనివల్ల వచ్చే కమిషన్స్లోనే పేటిఎం ఎన్నో కోట్లు సంపాదించారు. బట్ ఆర్బీఐ 2022లో వార్నింగ్ ఇచ్చాక కూడా అది పట్టించుకోకుండా పేటిఎం వ్యాలెట్లో కొత్త కస్టమర్స్ని యాడ్ చేయడము ఇలాంటివి ఎన్నో చేశారు. అందుకే Feb 29 నుంచి పేటిఎంకి ఒక పెద్ద రెస్ట్రిక్షన్స్ పెట్టారు. అసలు ఆ రెస్ట్రిక్షన్స్ ఏముంది, అసలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటిఎంకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టారు అనే దాని గురించి మనం ఇప్పుడు కొన్ని పాయింట్స్లో చూద్దాము. నంబర్ 1, న్యూ కస్టమర్స్ ఆర్ నాట్ అలౌడ్. కొత్త కస్టమర్స్ని అలో చేయరు. నంబర్ 2, పేటిఎం వ్యాలెట్లో మనం టాప్అప్ చేయలేం. ఇప్పుడు మనందరికీ ఒక కామన్ డౌట్ వస్తుంది, పేటిఎం వ్యాలెట్ని మనం టాప్అప్ చేయలేమంటే అసలు నేను ఆల్రెడీ పేటిఎం వ్యాలెట్లో 1000 రూపీస్ అనేది పెట్టాను, పేటిఎం వ్యాలెట్ని టాప్అప్ చేయలేమంటే ఆ 1000 రూపీస్ని నేను వాడుకోలేనా అని అందరికీ ఒక డౌట్ వస్తుంది. బట్ నిజం చెప్పాలంటే ఆ 1000 రూపీస్ని మనం వాడుకోవచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే మీకు ఆల్రెడీ 1000 రూపీస్ ఉంది, ఆ 1000 రూపీస్ అయ్యే వరకు మీరు ఆ పేటిఎం వ్యాలెట్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత 1000 రూపీస్ అయ్యాక 200, 300 యాడ్ చేయాలంటే ఇప్పుడు 1000 + 200 అలా యాడ్ చేయాలనుకుంటే కుదరదు. ఉండే డబ్బులు మాత్రం మనం యూజ్ చేసుకోవచ్చు అంతే. ₹1 ఎక్స్ట్రా కూడా ఆ పేటిఎం వ్యాలెట్లోకి మనం టాప్అప్ చేయలేము. అసలు పేటిఎం అనే బ్రాండ్కి ఓన్లీ 2 రెస్ట్రిక్షన్స్ మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇచ్చింది. ఒకటి పేటిఎం బ్యాంక్ లిమిటెడ్ అంటే పీపీబీఎల్ అండ్ 197 కమిషన్ ఓసీఎల్ అని చెప్పబడి ఈ 2 టెక్నాలజీ, ఈ 2 సర్వీసెస్కి మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. నువ్వు చెప్పిందంతా ఓకే, నాకు పేటిఎం నుండి రావాల్సిన కొన్ని ఇంట్రెస్ట్ ఉంది, రావాల్సిన కొన్ని రీఫండ్ ఉంది, రావాల్సిన కొన్ని క్యాష్ బ్యాక్ ఉంది. Feb 29 తర్వాత ఇవంతా రిటర్న్ వస్తుందో రాదా అనేది మీ అందరిలో ఒక డౌట్ ఉంటుంది. Feb 29 తర్వాత కూడా మీకు రావాల్సిన క్యాష్ బ్యాక్ మీకు వస్తుంది, రావాల్సిన ఇంట్రెస్ట్ వస్తుంది, రావాల్సిన రీఫండ్ కూడా మీకు వస్తుంది. అసలు ఈ పేటిఎంలో మనం ఏం యూజ్ చేయలేమంటే మనం మనీ కూడా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఒకరి నుండి మనం ఇంకొకరికి మనం మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయవచ్చు. ఆ పేటిఎం వ్యాలెట్లో అనేది మనం డబ్బులు యాడ్ చేయలేము. ఇంకొకటి ఆ ఫాస్టాగ్ అనేది మనం రీఛార్జ్ చేయలేము. అసలు ఈ 2 మాత్రమే పేటిఎం నుంచి తీసేశారు. మిగిలినవన్నీ మనం నార్మల్గా చేసుకోవచ్చు. మనకు కావాల్సిన రీఛార్జ్ కానీ, మూవీ టికెట్స్ కానీ, ఆ పేటిఎం యాప్ అనేది అలానే ఉంటుంది. మనకు కావాల్సిన అన్ని పనులు చేసుకోవచ్చు. పేటిఎం వ్యాలెట్లో అనేది మనం డబ్బులు యాడ్ చేయలేము. ఎందుకంటే పేటిఎం వ్యాలెట్ అనేది ఒక బ్యాంకింగ్ సెక్టార్గా మారిపోయింది. బట్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసింది జస్ట్ బిల్ కోసము, రీఛార్జ్ పర్పస్ కోసము. ఆ బిల్ కోసం, ఆ రీఛార్జ్ పర్పస్ కోసం మనం పేటిఎం యాప్ని ఎప్పటికీ మనం యూజ్ చేస్తూనే ఉండొచ్చు. బట్ ఈ పేటిఎం వ్యాలెట్లో మనీ చేయడం, ఫాస్టాగ్ రీఛార్జ్ చేయడం ఇది మాత్రం ఎప్పటికీ కుదరదు. ఐ హోప్ మీకు పేటిఎం సంబంధించిన ప్రతి క్వశ్చన్స్కి ఈ వీడియోలో ఆన్సర్ చెప్పాను అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఒక మంచి వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.